కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఒక్కసారి నేను నువ్వు పరిశీలించుకో. ఎవరి మీద కోప్పడి శోధనలో పడుతున్నావా? వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థించాలి, సంతోషించాలి. వారికి నువ్వు శత్రువు అయినా అప్పుడు వారి నీ పైన కోపము రాదు. నీకేదైనా కావాలా, నీకేదైనా కొరతగా ఉందా, దాని గురించి నువ్వు చింతిస్తున్నావా, నువ్వు అప్పుడు ఏం చేయాలి? నీకు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లు. దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని గురించి ఆలోచించు. అప్పుడు మనకి ఇంకా కావాలనే దురాశ పోతుంది. మనకందరికీ తెలుసు దురాశ చాలా ప్రమాదకరమైనది. చిన్నప్పుడు చదువుకున్నాం నక్క స్టోరీ, దురాశ కలిగినటువంటి నక్క జీవితం. కానీ చాలాసార్లు మనం దురాశతో వాట్ యు హ్యావ్, వాట్ ఈజ్ అవర్ స్టామినా, మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన స్థితి ఏంటి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఈవులు ఎంత ఉన్నతమైనవి, వాటిని మర్చిపోతూ ఉన్నాం. దేవుడు మనకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుడు మనకు అనుగ్రహించింది మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు నీవు నేను సజీవుల లెక్కల్లో ఉన్నావంటే ఆయన కృప కాదా? ఈరోజు నీవు నేను ఆనందంగా కుటుంబంతో ఉండగలుగుతున్నామంటే ఆయన కాపుదల కాదా? బయటకు వెళ్ళి చూసినట్లయితే అనేకులు నిస్సహాయ స్థితిలో నిలువ నీడలేక, బ్రతకాలనే ఆశ ఉన్నా సరే బ్రతకలేక, ఎన్నో సమస్యల వలయములో కొట్టి మిట్టాడుతుంటే మనము కలిగి ఉన్న దానిని బట్టి ప్రభునందు ఆనందించలేని వారుగా, లేని దాని కొరకు ఆరాటపడుతూ దేవునికి దూరం అవుతూ ఈరోజు మన బతుకులు నిరాశ నిస్పృహలతో ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, అది ఆల్వేజ్ రిజాయిస్. ఎలా సాధ్యమో అంటే ప్రియులారా, నీకు ఈ భూమి మీద అన్నిటికన్నా దేవునికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నువ్వు దేవుడు నీకేది అలౌ చేసినా సరే దానిని సంతోషంగా స్వీకరించినప్పుడు నీవు సంతోషించగలవు, దేవుణ్ణందు ఆనందించగలం. అది కష్టమైన సంతోషంతో స్వీకరించాలి, అది ఆకలైన సంతోషంతో స్వీకరించాలి, అది నిన్ను ఆనందింపజేసేదైనా సంతోషం. ఇక్కడ అంటున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక. సో వాట్ యు వాంట్, నీకు ఏదైతే అవసరం ఉందో నీ యొక్క అవసరాల కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క 3 ప్రిన్సిపల్స్ చాలా ప్రాముఖ్యమైనవి. యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఈ 3 వచనాలు మన జీవితాల్లో ఎల్లప్పుడూ మన మదిలో నింపబడి ఉండాలి. ఈరోజు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనలో ఆనందించమని. దేవుడు నీ కొరకై చేస్తున్నటువంటి కార్యాల గురించి ఆయన్ని స్తుతించమని, దేవుని నీ జీవితంలో అనుగ్రహించిన ఈవులు బట్టి ఆయనలో సంతోషించమని. నేనంటాను, నీ ఆనందము యేసుక్రీస్తు. నీవు ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించాలి. నిజమైన సంతోషము యేసులో ఉంది. చూద్దామా ఒక్కసారి? కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ చరణమును మనం చూసుకున్నట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఏమండి, యేసునందు మనం సంతోషించాలి, యేసునందు మనం ఆనందించే వారిగా ఉండాలి. ఈరోజు దేవుణ్ణి సేవించడానికి భయపడాలి, కానీ మనకి కోర్కెల వలయములో భవిష్యత్తు కొరకు భయముతో బ్రతుకుతున్నాం. భవిష్యత్తును ఇవ్వగలిగినటువంటి దేవుని యందు భయము లేని వారిగా ఉంటూ ఉన్నాం. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే నీ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో కొనసాగుతున్నటువంటి నీవు దేవుని యందు సంతోషించే వారిగా ఉన్నావా? అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు 35వ కీర్తన 9వ చరణములో, బట్ మై సోల్ షల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, నేను యెహోవా యందు నేను హర్షించుదును అంటూ ఉన్నాడు. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అబ్బా, దేవుని యందు మనము హర్షించేవారుగా ఉంటూ ఉన్నామా? షల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, షల్ బి డిలైటెడ్ ఇన్ హిస్ సాల్వేషన్. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను బట్టి మనం సంతోషిస్తున్నామా? నిజంగా మన జీవితాల్లో రక్షణను బట్టి ఆనందించేవారుగా మనం ఉంటూ ఉన్నామా? రక్షణను బట్టి మనము దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటూ ఉన్నామా?
ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తులో ఆనందించాలి. ఆయన నీ కొరకు చేసినటువంటి కార్యాలను గురించి ఆయనకు స్తుతించాలి. నీ సంతోషము ఆయన ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, పిల్లరా, నేను యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదు. ఎప్పుడు మన జీవితంలో అది లేదు ఇది లేదని కొరతతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, కానీ ప్రభా ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు. నేను మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి ప్రపంచాన్ని మనం చూసినప్పుడు, లేకపోతే మన ముందున్న పరిస్థితులు చూసినప్పుడు, లేకపోతే సమాజంలో ఉన్నవారిని చూసినప్పుడు, యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి విలువైన రక్షణను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉన్నావా? ప్రభా ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని, నాకన్నా తెలివైన వారు, నాకన్నా జ్ఞానం కలిగిన వారు, నాకన్నా అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలో ఉన్నవారు కష్టపడితే గాని పట్ట నిండని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు గుర్తించి జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు ఇటు గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని నాకు ఇచ్చావయ్యా. ఎవరికి లేని రక్షణ భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా. అందును బట్టి నీకు స్తుతులు నాన్న అని చెప్పగలిగామా? మన జీవితాల్లో దేవుడు తక్కువ, అవసరాలు ఎక్కువ. దేవుడు బిల్డింగ్ ఇస్తే అబో చాలా ఉన్నతంగా చెప్తాం. దేవుడు కారు ఇస్తే, దేవుడు పొలాలు ఇస్తే, లేకపోతే దేవుడు ఏదైనా ఒక వనరులను సమకూరిస్తే దేవుడు మా జీవితాల్లో ఇంత గొప్ప మేలు చేస్తాడండి అంటాం. నేను అంటాను, అన్ని మేలుల కన్నా ఉన్నతమైనటువంటి మేలు లోకములో పాపములో పడి ఉన్నటువంటి నిన్ను ఆయన కృప ద్వారా బయటకు తీసి నిన్ను రక్షించుకున్నాడు. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని. నీవు ప్రత్యేకమైన వాడివి. యు ఆర్ ద చూసన్ పర్సన్. దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. సో దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. దాన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉన్నామా? ఆయన నా కొరకు ఎవరు చేయలేని త్యాగాన్ని చేశాడు. కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టాడు. అందును బట్టి ఆయన్ని స్తుతించేవారుగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. దావీదు అంటున్నాడు, 95వ కీర్తనను మనం చూసినట్లయితే, 95వ కీర్తన మొదటి 2 చరణాల్లో చూసినట్లయితే, రండి యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణను దుర్గములను బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వచ్చిదుము, కీర్తనలు పాడుచు ఆయన పేరట. అబ్బా ప్రియరా, ఉత్సాహధ్వానము చేయాలి. ఆయన మనకిచ్చిన రక్షణ దుర్గమును బట్టి సంతోషించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలట. కీర్తనలు పాడుచు ఆయన పేరట. సో మనం ఆనందిస్తున్నామా? దేవుడు మన నోట కీర్తనలు పెట్టాలి, దేవుణ్ణి స్తుతించాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల వాడు ఏం చేయాలటండి? మీలో ఎవరికైనా సంతోషం కలిగిన ఎడల వారేం చేయాలి? ఎస్, ఈరోజు మన జీవితాలకు అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం ఒక్కసారి మనం చూస్తే, కొత్త నిబంధన నూతన నిబంధనలో మనం చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే, దేవుడు మన పక్షమునుండగా ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? ఇట్స్ వెరీ వండర్ఫుల్. పౌలు రోమీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు మన పక్షమునుండగా వాట్ షల్ వి దెన్ సే టు దిస్ థింగ్స్? ఇఫ్ గాడ్ బి ఫర్ us, who is against us? Who is against us? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఇంకా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే కదా. అబ్బా, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే.
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బెట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలనైనను, ప్రధానులనైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులనైనను, ఎత్తైనను, లోతైన సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందులి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్మొచ్చును. ఏది ఆయన ప్రేమ నుంచి మనల్ని విడదీయలేదు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? మనకు శిక్ష విధించువాడెవడు? యేసయ్య అంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మన కొరకు తన ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనల్ని ఎవరు ఆయన దగ్గర నుంచి ఆయన ప్రేమను మనకు దూరం చేయగలరు? అసలు ఎవరు మనల్ని శిక్షించేవాడు? యేసుక్రీస్తే. నీతిమంతుడైన దేవుడు మనకి ఉత్తరవాదిగా ఉన్నప్పుడు, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? నీ కొరకు, నా కొరకు తన కుమారుడిని బలిగా ఇచ్చేసిన ఆయన ఈ భూమి మీద మనకేం అవసరాలు అవినా ఆయన అనుగ్రహించడా. అందుకే ఈ సాయంకాలం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనము మన ఆనందము యేసయ్య ఉండాలి. యేసులో ఆనందించాలి. ఆయన నీ కొరకు చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించాలి, ఆయనలో సంతోషించాలి. ఇక్కడ అందుకే తెస్సలోనికే సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఆయన చేసిన మేలులు జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞత కలిగినటువంటి మనిషిగా జీవించాలి నీవు నేను. అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం రా. నీ విషయంలో దేవుని చిత్తం ఒకసారి చూద్దామా? తెస్సలోనికే మూలవాక్యంలోనికి వెళ్దాం. ఏమంటున్నాడండి? ఎలాగూ చేయుట, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం. కృతజ్ఞత కలిగిన వారిగా మనము జీవించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎప్పుడటండి? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వేటినైతే అనుసరించి నడుచుకుంటారో, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడుకుడి. యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించు వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పిల్లరా, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మన నోటంట రావలసింది కృతజ్ఞత వచనములు. నాకి జీవితంలో మీరు ఇది చేసినందుకు వందనాలు. మన నోటంట దోషణ రాకూడదు. మన నోటంట దేవునికి అవిధేయమైనవి రాకూడదు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటిని. ఎందుకంటే ఒక దినాన్ని దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. భూమి మీద మనం ఆడు ప్రతి మాటకు తీర్పు దినమున లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. సరదాగే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. శరశోక్తులు మన దగ్గర నుంచి రాకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. అంత తీరిక నీకు లేదు. నేనంటాను, క్రైస్తవ జీవితము జీవించడం అంటే చాలా మంది తెలియక ఏమంటారంటే, మీకేముందండి, ఏ ఖర్చు లేదని అంటారు.
మీకు పెద్ద ఖర్చే లేదండి, ఏమీ లేదండి అని అంటారు. నేనంటాను, క్రైస్తవ జీవితం జీవించడం అంత సులువు కాదు, బహు కష్టతరమైనది. కానీ యేసునందు ఉండి జీవించగలిగితే, ఆయన ఆత్మ ద్వారా నింపబడి జీవించగలిగితే అది సులువైనది. ఆయన సహాయం చేస్తాను. ఆయన సహాయం చేయకపోతే క్రైస్తవ జీవితం జీవించడము సాధ్యము కాదు. అందుకే ఆయన వెళ్ళి ఆదరణకర్తను మన కొరకు పంపించాడు. ఆయన మనల్ని నడిపించువాడు. వీఆర్ నాట్ లీడ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, వీఆర్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. ఆత్మ దేవుని ద్వారా మనం నడిపింపబడుతున్నాం. మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, మన జ్ఞానము చేత కాదు. నేనంటాను, లోకములో అత్యంత కష్టతరమైనది క్రైస్తవ జీవితం జీవించడం. అది మనము సాధ్యం కాదు. అందుకే దేవాతి దేవుడు మనలో ఆయన నుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వీఆర్ లీడింగ్ బై ద స్పిరిట్. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అంతేకాకుండా 103వ కీర్తన మొదటి 5 చరణాలను మనం చూద్దాం. 103వ కీర్తన మొదటి 5 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృతదగుచుంటున్నట్లుగా మేలుతో నీ హృదయమును. నీకు దేవుడు అనుగ్రహించిన మంచి వాటిని గుర్తించేసుకో. నీకు లేని వాటిపైన నీ మనసును నిలవద్దు. నీకేం కావాలో అడుగు దేవుని సన్నిధిలో, కానీ మనస్సు దాని మీద కేంద్రీకృతమై ఎండిపోకూడదు. ఇక్కడ అంటున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. But David himself bless the Lord, O my soul, let all this within me bless his holy name. Bless the Lord, O my soul, and never forget all that hath done for thee. నా కొరకు ఆయన ఏం చేశాడో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, నీకు దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి గుర్తించు. నీకు లేని వాటిని నీ మీద నీ మనసు నిలుపుకుండా నీకేం కావాలో ఆయన అడుగు, కానీ దేవుని ఆశీర్వాదాలను మరిచిపోవద్దు. కృతజ్ఞత లేని వాడిగా మనం ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయనను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఎందుకు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఎందుకంటే నా దోషాలను, నా సంకటములను కుదిర్చిన వాడు ఆయన, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించిన వాడు ఆయన, తన కరుణా కటాక్షములను నా కిరీటంగా పెట్టాడు. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ఆయన తిరిగి నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడు. మర్చిపోకూడదు ఎప్పుడు దేవుడు చేసిన మేలులను. అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషించమంటున్నాడు ఆయన. 9వ కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించుదును, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించుదును. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించుదును. I will be glad and rejoice. ఎల్లప్పుడూ సంతోషించాలి. ఎల్లప్పుడూ సంతోషించే వారిగా నీవు నేను ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువుని మహిమపరిచే వారిగా నీవు నేను ఉండాలి. మన జీవితం చూడండి, ఇంకా అంటున్నాడు దావీదు కీర్తనల గ్రంథం 22వ కీర్తన 22వ చరణం నుంచి 24 దాకా చూసినట్లయితే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదును, సమాజ మధ్యమున నిన్ను స్తుతి. I will declare the name to my brethren in the midst of the church will I praise. సమాజము మధ్య నిన్ను స్తుతిస్తానయ్యా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా
రైట్, మనకి సహాయం చేయగలిగిన వాడు ఆయన. ఎల్లప్పుడూ సంతోషించాలి, ఎందుకంటే నువ్వు నమ్మిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, మనం ఏదైనా పెద్ద కష్టం వచ్చి లోకల్లో డాక్టర్ చెప్తాడు బాగలేదు పరిస్థితి అని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం అనుకో, పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్లు 2-3 చూసిన తర్వాత ఏం కదమ్మా పర్వాలేదు ప్రాణాపాయం గండం తప్పింది అని అంటే మనకి ఎలా ఉంటుంది? డాక్టర్ నోట్ అంటే ఆ మాట వస్తే మనకి ఎలా ఉంటుంది? ఏడుస్తారా? సంతోషిస్తారా లేదా? కష్టమైతే వచ్చింది కానీ ప్రాణాపాయం అని చెప్తేనే ఎంత సంతోషిస్తున్నాం. దేవుడు ఎంత చెప్తున్నాడు మనకి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు మనకి. డాక్టర్ చెప్పిన తర్వాత కూడా అటు ఇటు అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ ఈయన నమ్మదగిన వాడు కదా, అందుకంటున్నాడు ఇక్కడ ఆయనను స్తుతించండి. బాధపడేవారు బాధను ఆయన తృణీకరింపలేదట, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, వారికి తన ముఖమును ఆయన దాచుకోలేదట. ఆ బాధలో మొర్ర పెడితే ఆయన ఆ మొరను ఆలకిస్తానంటున్నాడు. ఒక మనుష్యుడు ధైర్యం చెప్తే ఎక్కర్లేని ధైర్యం వచ్చి పర్వాలేదండి ఇంకా నాకు భయం పోయిందండి అంటాం. దేవుడు నీకు పక్షమునున్నాడు కదా, ఎందుకు మనము నిరాశ చెందాలి? అందుకే ఎల్లప్పుడూ సంతోషించాలి. 63వ కీర్తన 3-5 చరణాలను మనం ఒకసారి చూద్దాం. 63వ కీర్తన, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. చూసారా, మన పెదవులు దేవుని స్తుతించాలి. ఫర్ దిస్ మెర్సీ బెటర్ దెన్ లైఫ్. బ్రతికొనడం కంటే ఆయన కృప ఉత్తమమైనది. ఆయన కృప ద్వారా మనం బ్రతికున్నాం. మన శక్తిని పెట్టి కాదు. రాత్రి మంచిగా చికెన్ తిన్నానంటే అందుకే తెల్లవారు లేచి అంటావేమో, బాదం పాలు తాగుతున్నాను అందుకే బలిసి ఉన్నాను అంటావేమో, రోజుకు కోడిగుడ్డు తింటున్నాను అందుకే గుడ్లాగా ఉన్నాను అంటావేమో, మేక మాంసం తింటూ ఉన్నాను అందు గురించి గట్టిగా ఎముకలు గట్టిగా ఉన్నాయి అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం భక్తుడు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయ్యా, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మ్రెదుడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అంతేకాదు నా జీవిత కాలమంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించుదును, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తిద్దును. వాట్ ఎ గ్రేటెస్ట్ కమిట్మెంట్. ఎల్లప్పుడూ జీవిత కాలం అంతా స్తుతిస్తానంటున్నాడు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి, కానీ ప్రతి సమస్యకు యేసే పరిష్కారం అని ఆయన గ్రహించాడు. సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే ఆ వ్యక్తి సంతోషంగా, ఈరోజు మన సమస్యలకు పరిష్కారం ఎవరై ఉన్నారు? యేసే మన సమస్యకు పరిష్కారం అయినప్పుడు. అందుకంటాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి. మన ప్రతి భారమును భరించినటువంటి ప్రభు మనకున్నాడు. ఆయనను చూసి మనం సంతోషించే వారిగా ఉండాలి, ఆయన్ని చూసి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. 108వ కీర్తన మొదటి 6 చరణాలను మనం ఒకసారి చూసినట్లయితే, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తోత్రగానము స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, ప్రజలలో నిన్ను కీర్తించుదును. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవుని సూచన, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన సత్యము మేఘముల కంత ఎత్తుగా ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవుని స్తుతించగలుగుతున్నావా? ఎల్లవేళలా స్తుతించేవాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన్ని కనపరిచేవాడిగా ఉండాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం.
యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన మహత్యమును వెల్లడపరచును, భూమి అందంతటిను ఇది తెలియబడును. అంటే స్థిరమైన హృదయముతో దేవునికి కీర్తనలు పాడేవారిగా ఉండాలి. ఆయన్ని స్తుతించడం మరవకూడదు. ఆయన్ని స్తుతించడం మరవకూడదు. ఎప్పుడు స్తుతించాలట? రోమపత్రిక 5:3-4-5 వచనాలు చూద్దాం. రోమపత్రిక 5:3-4-5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని స్తుతించాలట, బలహీనతల్లో దేవుని స్తుతించాలి, పరీక్షా కాలముల్లో దేవుని స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు జరిగి ఇక్కడ అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే రోమపత్రికలో, విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అందులో నిలుచునుడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదన్నమాట. కష్టాల్లో అతిశయపడుతున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. బికాజ్ ఈరోజు నాకు ఈ శ్రమ ఉంది, కానీ రేపటి దినాన ఈ శ్రమను దేవుడు తొలగించబోతున్నాడు అన్నట్టు ఒక నిరీక్షణ ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఈరోజు మన జీవితాల్లో అలా స్తుతించే వారిగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. అందుకే రోమపత్రిక 8:28 వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి, హూ లవ్స్ ద గాడ్